డేటా గ్రిడ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల మధ్య కాదు, పోలీసుల మధ్య కూడా వార్గా మారింది. ఏపీ తీరును తప్పుబడుతూ సైబరాబాద్ కమిషనర్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు ఖండించారు. సజ్జనార్ పరిధి మీరి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఒక మనిషి దగ్గర అంత డాటా వచ్చిందంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి మిస్యూజ్డ్. అది మంచి కోసం కావచ్చు, చెడు కోసం కావచ్చు. ఈయన ఎట్లా వాడినారు, అందుకు వచ్చి ఆయన అశోక్ అన్న వ్యక్తి ఎండి వచ్చి ఇక్కడ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఆయన అక్కడ కూర్చొని అనవసరం అక్కడ మిస్సింగ్ కేసు పెట్టడము, లేదంటే ఇక్కడ హేవియస్ కార్పస్ చేయడము, మనకు వచ్చి ఆంధ్ర పోలీస్ పంపడం, ఇదంతా మంచిది కాదు. మిస్సింగ్ కేసు పెట్టి ఇక్కడ 9 గంటలకు పోలీసు వస్తారు, వచ్చి మన పోలీసుని అడుగుతారు, మళ్ళీ నైట్ పోయి విట్నెసెస్ వాళ్ళని అడుగుతారు, వాళ్ళు బెదిరిస్తారు, నెక్స్ట్ డే వెళ్ళి ఆ కంప్లైనెంట్ లోకేష్ రెడ్డికి బెదిరిస్తారు. ఇదంతా మంచిది కాదు. దొరికింది కదా, ఎట్లా యాక్సెస్ దొరికిందని చెప్పాలి. ప్రభుత్వం కూడా చెప్పాలి, ఈయన కూడా చెప్పాలి. ప్రభుత్వం ఎవరు ఇచ్చారని చెప్పాలి, ఈయనకి ఎట్లా వచ్చిందని చెప్పి కూడా ఇద్దరు కూడా చెప్పాలి. అందుకు నేను చెప్తున్నానుగా, ప్రభుత్వాన్ని కూడా రాస్తాను, కొంతమంది అవసరమైతే విచారిస్తాను, ఎంత పెద్దవాళ్ళైనా విచారిస్తాను. వాళ్ళు తప్పు చేశారండి. మనం ఎప్పుడు కూడా ఈ గత 5 సంవత్సరాలు తెలంగాణ పోలీసు ఎప్పుడు కూడా అక్కడ పోయి వాళ్ళు వేలు పెట్టలేదు. చాలాసార్లు వాళ్ళే వచ్చినారు, ఇప్పుడు కూడా వాళ్ళు వచ్చినారు, వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి మన పైన పోలీస్ పైన ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని తీసుకొచ్చే క్రమంలో సైబరాబాద్ కమిషనర్ చేసిన వ్యాఖ్యలు కానీ, అతని వ్యవహార శైలి కానీ, ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వం మీద ఒక అధికారి మాట్లాడాల్సిన మాటలు కాదు, చేయాల్సిన వ్యాఖ్యలు కాదు. వాటిని తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం మేము. ప్రతి అధికారికి ఒక పరిధి ఉంటుంది, కొన్ని నిబంధనలు ఉంటాయి, షరతులు ఉంటాయి. రాజ్యాంగబద్ధంగా పరిమితమైన పాత్ర ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ పరిధికి మించి ప్రవర్తిస్తే తప్పకుండా చట్ట ప్రకారం అవతలి వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం లేదా తెలంగాణ పోలీసు వ్యవస్థ, ఆ వ్యవస్థలో కొంతమంది అధికారులు అప్రజాస్వామికంగా, అన్యాయంగా, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. తప్పకుండా తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఏ రూపంలో ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఎండగట్టాలి, ఎదుర్కోవాలనేది ఎప్పటికప్పుడు చర్చించుకొని ముందుకెళ్లాలని కూడా ఈరోజు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.